Hi everyone, this is Ravati Srinivas. So this is my first video special దమ్ బిర్యానీ 10 మెంబర్స్కి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, తగినంత కారం, సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఒక లెమన్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ కూడా చెక్ చేసుకుని ఒకసారి చికెన్ యాడ్ చేసి చికెన్కి బాగా మసాలా అంతా పట్టిలా మిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కాబట్టి బాగా ముక్కలు అన్నిటికి మసాలా యాడ్ అయింది కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నారు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని చికెన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు. చికెన్ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి రైస్ బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం గిన్నె పెట్టుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్, గరం మసాలా పౌడర్, ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా వాటర్ని బాయిల్ చేసుకుంటారు. కనిపిస్తున్న విధంగా ఎసరి పొంగు వచ్చినాక రైస్ యాడ్ చేసుకుంటారు. పెట్టుకున్నది ముందు అది బాగా మిక్స్ చేసుకొని ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకుని అలా మూత పెట్టుకొని 40% కుక్ అయిన రైస్ని వార్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి స్టార్టింగ్ వాటర్ని కొంచెం వంపుకొని ఉంచుకుంటారు. లాస్ట్లో ఆ వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దమ్ పెట్టుకుంటున్నారు. దమ్ పెట్టుకోవడానికి బిర్యానీ గిన్నె కింద ఐరన్ది పెన్ మీద పెట్టుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. అందుకని ప్యాన్ పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టి రైస్ యాడ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ బాగా స్ప్రెడ్ చేసుకున్నారు. సెకండ్ లేయర్లో చికెన్ కూడా ఫుల్గా స్ప్రెడ్ చేసుకుంటారు. చికెన్ ఫుల్గా వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నారు. థర్డ్ లేయర్ ఇదే పైన లేయర్. దీంట్లో ఫుల్గా ఉన్న రైస్ అంతా యాడ్ చేసుకుంటున్నారు. ఒక చిన్న టీ కప్లో స్పూన్ పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఫుడ్ కలర్కి బదులుగా ఇది యాడ్ చేస్తారు పైన. ఇందాక రైస్ నుంచి తీసిన వాటర్ కూడా సరిపోయినంత దీనిపైన యాడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని ఇప్పుడు లాస్ట్ ఒక 20 మినిట్స్, కరెక్ట్గా 20 మినిట్స్ దమ్ పెట్టుకుంటారు. 20 మినిట్స్ పెట్టుకుంటే మెతుకు అంటుకోదు, మాడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇది మా ఆయన ఆవిరి బయటకు పోకుండా ప్లాస్టర్ యూస్ చేస్తున్నారు. మీరు మైదా కూడా యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. ఎక్కడ కూడా మీరే చూడండి, మెతుకు అంటుకోలేదు. ఇక ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ravati Srinivas YouTube channel. Bye guys.